ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్ ఈ పదాల యొక్క అర్థం ఏంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, వీటి యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ప్రోబయోటిక్స్ విషయానికి వస్తే మన గట్ బ్యాక్టీరియా 2 టైప్స్ ఉంటాయి, హార్మ్ఫుల్ యాజ్ వెల్ యాజ్ యూస్ఫుల్ బ్యాక్టీరియా. ఇవి రెండు కూడా ఎప్పుడు ఒక రకమైన బ్యాలెన్స్లో ఉండడం ద్వారా మన యొక్క హెల్త్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా పెరగడము, యూస్ఫుల్ బ్యాక్టీరియా తగ్గడం ఉంటుందో హెల్త్ డిరేంజ్ అవుతుంది. ఇలాంటి కండిషన్స్లో మనము ఈ బ్యాక్టీరియాని బయట నుంచి సప్లిమెంట్ చేయడం, ఈ సప్లిమెంట్స్ కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి న్యాచురల్ ఫామ్లో ఉండేటువంటి ప్రోబయోటిక్స్, అవి కర్డ్ కానీ యోగర్ట్ కానీ. ఇలా కాకుండా క్యాప్సూల్స్ అండ్ ట్యాబ్లెట్ ఫామ్లో కూడా ప్రోబయోటిక్స్ అవైలబుల్ ఉంటాయి. వేరాజ్ ప్రీబయోటిక్స్ విషయానికి వస్తే ఈ ప్రోబయోటిక్స్ ఏవైతే బ్యాక్టీరియా ఉంటాయో వీటి యొక్క గ్రోత్కి హెల్ప్ అయ్యేటువంటి సబ్స్టెన్సెస్. ఇవి మనకి న్యాచురల్ ఫామ్లో ఆనియన్స్ కానీ, బనానా కానీ, గార్లిక్ ఇట్లాంటి వాటిలో ఉంటాయి. వీటితో పాటుగా మనము క్యాప్సూల్ రూపంలో కూడా సప్లిమెంట్ ఇవ్వచ్చు. సో ఈ ప్రీబయోటిక్స్ యాజ్ వెల్ యాజ్ ప్రోబయోటిక్స్ రెండు కూడా చాలా గట్ కండిషన్స్లో మనకి హెల్ప్ అవుతాయి. వీటిలో ముఖ్యమైనది ఐబిఎస్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ ఐబిడి అంటారు, ఎస్ఐబిఓ అంటే స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్. వీటితో పాటుగా యాంటీబయాటిక్స్ ఎక్సెసివ్గా యూజ్ చేసినటువంటి దాంట్లో వచ్చేటువంటి డయేరియా, యాంటీబయాటిక్ అసోసియేటెడ్ డయేరియా అంటారు. ఈ కండిషన్స్లో కాంబినేషన్ ఆఫ్ ప్రోబయోటిక్స్ యాజ్ వెల్ యాజ్ ప్రీబయోటిక్స్ హెల్ప్ అవుతాయి. నమస్కారం.